రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ ఆధ్వర్యంలో పలువురిని ఘనంగా సత్కరించారు. జాంపేటలో గల ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ అధ్యక్షులు లంకపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన రోటరీ వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్ ప్రధాన కార్యక్రమంలో తిరుమల విద్యా సంస్థల అధినేత నున్న తిరుమలరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛందంగా వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని గుర్తించి విశిష్ట పురస్కారంతో సత్కరించడం మంచి సాంప్రదాయమని అన్నారు. రోటరీ వొకేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ సుంకర నాగేంద్ర కిషోర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి రోటరీ వొకేషనల్ ఎక్సలెన్సీ అవార్డుతో సత్కరిస్తుందన్నారు. 2025-26 సంవత్సరానికి 31 మందికి ఈ రోజు రోటరీ వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుతో నేడు సత్కరిస్తున్నామని తెలిపారు. రోటరీ క్లబ్ గత జిల్లా గవర్నర్ ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ ఏకేఎస్వి భాస్కర్ రామ్ ముఖ్య అతిథి నున్న తిరుమలరావుని జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ అధ్యక్షులు లంకపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి దీపిక, అసిస్టెంట్ గవర్నర్ వివిఎస్ కృష్ణారావు తదితర సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించి 30 ఉద్యోగస్తులు వాటి అవార్డులు అందజేయడం చాలా హ్యాపీగా ఉంది. మీ పేరు ప్రతిపాదించి ఈ ఆఫీసులో గల నెల రోజుల నుంచి ఎన్నో పనులు ఉన్న మాకు సాయం చేసి డైరెక్టర్ వొకేషనల్ సర్వీస్ గారు సుంకర నాగేంద్ర కిషోర్ గారు మరియు దీపిక ఇతరు 125 సంవత్సరాల నుంచి విశ్వవ్యాప్తంగా అత్యుత్తమ సేవలు అందించిన అగ్రగామ సంస్థగా ఖ్యాతిగాంచి ఈ రోటరీ ఇంటర్నేషనల్లో చేసింది ఏంటంటే ఇండామిటబుల్ హ్యూమన్ కేర్ సర్వీసెస్ అంటారు. అంటే అనన్య సామాన్యమైన ఒక విశిష్ట సేవని రోటరీ ఇంటర్నేషనల్ అందిస్తుంది. అదేంటంటే పోలియో మహమ్మారిని నిర్మూలించింది. మీకు ఎవరికి తెలియదేమో, పోలియో ఏంటంటే కరోనా ఎందుకు పనికిరాదు. పోలియో వచ్చిందంటే అది సో కంటైజియస్, మొత్తం ప్రపంచాన్ని ఇచ్చేది. అటువంటి పోలియో నిర్మూలనను నడుము కట్టి సఫలీకృతమైన రోటరీ ఇంటర్నేషనల్కి మనందరం గట్టిగా తప్పలు పడవచ్చు. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, హోటలియర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఫీల్డ్లోనూ వాళ్ళ చాకచక్యంగా నిష్ణాతులైన వాళ్ళు. వీళ్ళందరూ కలిపి అంకిత భావంతో ఎంత యూనిటీ డైవర్సిటీ విభిన్న ప్రవృత్తులున్న మేమందరం ఏకత్వం ఏంటంటే సర్వీస్ ఏమో సార్ సర్వీసే దీంట్లో చుట్టుపక్కలతో మేమున్నాం. ఇవాళ రోటరీ ఎవెన్యూస్లో భాగంగా మీకు సోర్వేటర్స్ చెప్పారు ఏంటంటే దాని ఒక మీ నిబద్ధతని ఎథికల్ వాల్యూస్ తెలియజేస్తే రోటరీ 7 ఎవెన్యూస్ ఆఫ్ సర్వీస్ ఉంది. అది కూడా శ్రేష్టంగా ఎవరైతే సేవలు అందిస్తారో సమాజంలో వారిని రోటరీ గుర్తించి వారికి కృతజ్ఞతా భావంతో ఒక పురస్కారం ఇస్తే మరింత విశిష్ట సేవలు చేయగలరని, వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని మిగతా వారు కూడా వారి రంగాల్లో కష్టపడగలరని రోటరీ దృఢంగా నమ్మి వృత్తిపరంగా చేసే సేవ రోటరీకి ఒక పునాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు వొకేషనల్ సర్వీస్ డైరెక్టర్ గారు, అలాగే మన రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు అయిన లంకపల్లి శ్రీనివాసరావు గారు, అక్కల వీరదేవి గారు, మీరందరూ కూడా ఎంతో కష్టంతో కూడిన శ్రమని గత 45 రోజులుగా చేస్తూ వివిధ రంగాల్లో డిపార్ట్మెంటల్ హెడ్స్ అందరినీ కూడా మీటే వారి విభాగాల్లో ఎవరైతే విశిష్టమైన సేవలు, శ్రేష్టమైన సేవలు, సమాజానికి అంకిత భావంతో, కార్యదక్షతతో, విలువలతో కూడిన సేవలు ఎవరైతే చేస్తున్నారో వారందరినీ కూడా వారి పర్టికులర్స్ అంతా కూడా వివరాలన్నీ కూడా తెలుసుకొని బోర్డు మీటింగ్ పెట్టి వీరందరికీ పురస్కారాలు ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఈ వృత్తిపరంగా శ్రేష్టతతో కూడిన పురస్కారాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నేను పాలు పంచుకుని ఈరోజు ఇక్కడికి రావడానికి అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఎంతోమంది నిష్ణాతులైన రొటేరియన్స్ ఉన్నారు.
సిఎస్ గారు, మందూరు సుబ్బారావు గారు, కంటమణి కాశీ గారు, చాల రాజేశ్వరరావు గారు, చాలా మంది ఉన్నారు. వెంకటేశ్వర వీరందరూ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీకి స్తంభాలంటి వ్యక్తులు. ఈ క్లబ్ను అంతరికి కూడా ముందుకు నడిపించి ప్రతి సేవా కార్యక్రమంలో కూడా మేము కూడా ఉన్నామని చెప్పి వాళ్ళందరూ కూడా ఇంతోధికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాల సేవలు అందించి సంఘానికి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ అంటే ఒక మంచి పేరు తెచ్చిన ప్రధానిలందరూ కూడా వెంటాడుతున్నారు. వాళ్ళకి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు సుమారు మందిని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ వారు ఎంపిక చేసుకుని వారు చేసిన సేవలన్నీ కూడా మనం గుర్తించి మనం చాలా కృతజ్ఞతాభావంతో వారిని అందరినీ కూడా చాలా గౌరవంగా చూసుకుని తద్వారా రోటరీ గడించేది ఏంటంటే ఈ మహానుభావులందరినీ చూసుకుని సేవలు అందించుకుంటే చాలా సమాజానికి చాలా మంచిదని చెప్పి ఈరోజు రోటరీ భావించి వీరందరికీ కూడా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇవ్వాలి ఈ పురస్కారాలు అని మీరందరూ కూడా ఆలోచించుకోవచ్చు. ఇంత లాంఛనప్రాయంగా ఎలా చేయగలుగుతున్నారు అన్నది కనుక ఆలోచిస్తే ఈరోజు క్షీణించే సమాజ విలువలను అందరినీ కూడా మీరు చూస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా చాలా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది. మీ పని ఏమైనా ఉంటే సవ్యంగా జరిగే విధానం అయితే కనబడట్లేదు. ఇట్లన్నీ కూడా సవ్యంగా పనిచేస్తాయని చెప్పి దృఢ నిశ్చయంతో దృఢ నమ్మకంతో రోటరీ ఈరోజు వీళ్ళందరికీ కూడా పురస్కరించుకుంటుంది. ఈరోజు ఈ 31 మందికి పేరు పేరున కృతజ్ఞతలు నమస్కారాలు చెప్తున్నాను. మీరు ఈరోజు రోటరీ వల్ల ఒక పురస్కారం అందుకోవట్లేదు. మీరు సంఘంలో ఒక మంచి మనిషిగా, ఒక విలువలతో ఉన్న మనిషిగా, ఒక నిబద్ధతతో పనిచేసే అధికారిగా మీరందరూ పేరు తెచ్చుకుంటున్నారు. దానికి ఈ రోటరీ క్లబ్బు, ఈ సంఘం అంతా కూడా మీకు కృతజ్ఞత చెప్పడానికి ఇక్కడ మిమ్మల్ని పిలిచింది. ఈ రోజున ఈ కార్యక్రమం సజావుగా నడవాలని చెప్పి వొకేషనల్ సర్వీస్ డైరెక్టర్ అయిన శంకర్ నాగేంద్ర కిషోర్ గారు దీంట్లో చాలా కష్టపడి ఉంటారని నమ్ముతూ మిగతా కార్యక్రమాన్ని అంతటినీ కూడా చాలా దిగ్విజయంగా జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. It's my privilege and honor to introduce a great personality and today's chief guest, Sri Manna Tirunarao, a visionary educationist, philanthropist, and the chairman of the Tirunala Education Institutes. He is a prominent educationist, entrepreneur, philanthropist, and academic administrator, hailing from Rajasthan. He is the founder and chairman of Tirunala Education Institutions, one of the best education groups in Andhra Pradesh, specializing in integrated education, IIT, JEE, NEET, MSET coaching and schools. అంటే జనరల్గా నేను బయటికి రాను, ఎందుకంటే తెలుసు కదండి మాకు ఎక్కువ మంది పిల్లలండి, ఎక్కువ మంది పిల్లలు కలిగిన వాళ్ళం కాబట్టి ఆమె వదిలి రావాలంటే ఇబ్బంది. అందుకని చెప్పేసి రాము అలాంటిది నాకు అనిపించింది, ఒకసారి చూద్దాము అసలు రోటరీ అంటే ఏంటో చూద్దామని చెప్పి ఐ సెడ్ ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రముఖులంతా కూడా ఈ క్లబ్లో మెంబర్స్గా ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమం పర్టికులర్గా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, అలాగే ప్రైవేట్ కూడా ఉన్నట్టున్నాయి. ఈ వొకేషనల్ ప్రొఫెషనల్ అవార్డ్స్ అని చెప్పేసి అన్నారు. అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎవరెవరైతే బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు, అలాగే డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీని బట్టి వాటిని బట్టి డిపార్ట్మెంట్స్ ఫైనలైజ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐ థింక్ ఈరోజు ఈ అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఐ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ వెరీ ప్లీజ్డ్ టు కంగ్రాచులేట్ ఆల్ ద పర్సన్స్ హూ గాట్ సెలెక్టెడ్ ఫర్ దిస్ అవార్డ్. లోధన్ హై స్కూల్ అని నౌ ఇట్ ఈస్ నో మోర్. అది మిషనరీ స్కూలు లోధన్ హై స్కూల్లో చదువుకున్నాను 1971 వరకు. 1971 10th అండి అది యాక్చువల్గా, నాట్ 71, 1979. సో అందుకని నాకు ఈ జాంపేట ఇక్కడ చదువుకున్నాను కాబట్టి లంచ్ టైంలో సరదా తిరుగుతుండేవాళ్ళం పక్కనే కాబట్టి